అది కొత్త యెరూషలేమట. ఆ యెరూషలేము దేవుడి దగ్గర నుంచి దిగొస్తుందట. అది చూస్తున్నాడు ఆయన పద్మాసు ద్వీపం నుండి. అంటే జరగబోయేది కదా ఇది. ఈ కొత్త యెరూషలేము ఎట్లుందంటే, భర్త కొరకు అలంకరించబడి పెండ్లి కుమార్తె ఏ విధంగా అయితే పవిత్రంగా ఉంటుందో అంత పరిశుద్ధంగా ఉన్నదట. పెండ్లి కుమారుని కొరకై అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె దేవుని దగ్గర నుండి ఆ నూతన యెరూషలేము దిగి వస్తుందట. ఇది చాలా వింతగా ఉంది ఆయనకి. కొత్త ఆకాశం ఏంటి, కొత్త భూమి ఏంటి, ఈ మొదటి భూమి గతించిపోవటం ఏంటి, మొదటి ఆకాశం గతించిపోవటం ఏంటి, ఈ కొత్త భూమిలో కొత్త